హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఒక స్పెషల్ మసాలా పొడితో పులిహోర కమ్మగా రుచిగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పులిహోర కోసం అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కుక్కర్లో 1 కప్పు బియ్యం వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకోండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వలన మనకి అన్నం అనేది పొడి పొడిగా ఉండిద్ది. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఈ బియ్యాన్ని ఒక 30 నిమిషాలు లేకపోతే అట్లీస్ట్ 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగ విడివిడిగా చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఈ చింతపండుని కూడా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలాగా నానబెట్టుకున్న తర్వాత మనం బియ్యం ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, నల్ల మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ధనియాలు ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 7 నుంచి 8 దాకా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసుకొని పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే మినపగుళ్ళు ఒక 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇక్కడ నేను వేయించిన పల్లీలు వేసాను కాబట్టి లాస్ట్లో వేసాను. మీరు పచ్చి పల్లీలు వేసుకుంటున్నట్టయితే ఇప్పుడే వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలాగ తాలింపు దినుసులను 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, జీడిపప్పు, వేయించిన పల్లీలు ఒక 1/2 కప్పు దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలాగ తాలింపు దినుసులు ఇవన్నీ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఎండు కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ 30 నిమిషాలకి అన్నం ఉడికింది. అలాగే చింతపండు కూడా గుజ్జుగా అయిపోయింది. ఇలాగా నానిన చింతపండుని బాగా పిసికి చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకోండి. చింతపండుని బాగా పిసికి గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఇలాగా చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసేయండి. ఇది మనకి కొంచెం ఇలాగా సెమీ థిక్ పేస్ట్ లాగా ఉండిద్ది. ఇలాగా మనం ఫ్రై చేసుకున్న తాలింపు దినుసులు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. అన్నం అయితే ఉడికింది కదా, ఈ ఉడికిన అన్నాన్ని సగం అన్నం మాత్రమే ఇలాగ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఇలాగ పొడిగా చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అన్నం పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో చింతపండు గుజ్జు వేసుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బెల్లం తురుము 1 టీ స్పూన్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉడికించుకోవాలి. దగ్గర ఉండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉడికించుకోండి. లేకపోతే చింతపండు కదా తొందరగా అడుగంటేసిద్ది. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చింతపండు అనేది ఇలాగ ప్యాన్కి సపరేట్ అవుతుంది. ప్యాన్కి సపరేట్ అయినప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న మసాలాలు ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవన్నీ ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పసుపు 1 టీ స్పూన్, ఇంగువ 1 టీ స్పూన్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి ఫైన్ పౌడర్గా అవసరం లేదు, కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం సగం అన్నం ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, ఈ సగం అన్నంలోకి మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు అలాగే వేయించి పెట్టుకున్న తాలింపు దినుసులు పల్లీలు వేసుకొని మనం రెడీ చేసుకున్నప్పుడు మొత్తం వేయకండి. మొత్తం వేయకుండా సగం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మనం సగం అన్నం పక్కన పెట్టేసాం కదా, మిగిలిన సగం అన్నం కూడా వేసేసి మనం రెడీ చేసుకున్న సగం మసాలాని పక్కన పెట్టాం కదా రెడీ చేసుకున్న పొడి, ఆ సగం పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. నేను రెండోసారి వేసిన అన్నం అలాగే రెండోసారి పొడి వేసాను, అది అయితే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇలాగా రెండోసారి కూడా మిగిలిన అన్నం పొడి వేసుకొని
ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అవుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.